నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. కర్ణాటక నుంచి పోటెత్తిన వరదతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శాస్త్రోక్తంగా పూజలు చేసి గేట్లను ఎత్తారు. సుదీర్ఘకాలం తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సందర్శకులు వచ్చి ఉప్పొంగిన మంజీరాను చూసి తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. వర్షాలు భారీ ఎత్తున పడతా ఉన్నాయి. సింగూరు ప్రాజెక్ట్ నిండింది, నిజాం సాగర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ నిండింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 78 ప్రాజెక్టులు ఉన్నాయి. మధ్యతర భారీతర ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో 78 ప్రాజెక్టులు ఉన్నాయి. 46,000 చిత్తకుంటలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నిండు కుండలాగా తయారైనాయి. ఈ నిండు కుండలాగా తయారైనటువంటి నీటి యొక్క సామర్థ్యం ఎంత ఉందంటే 5,67,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో నీలాగినాయి. ఇప్పుడు మొత్తం ఫస్ట్ టైం ఇది ఇంత విస్తీర్ణం నీలాగడం చాలా శుభ పరిణామం. ప్రజలు ఇక్కడ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిస్థితి లేదు, అనుకోకుండా అందరు వచ్చేసారు. మంత్రి వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంది, ఎంతో ఆనందం అనిపిస్తుంది. నిన్న ప్రొద్దున టైంలో కూడా ఏం లేకుండే వాటర్ ఈరోజు మొత్తం నిండిపోయింది డ్యామ్. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు ఇంచుమించు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు నిండడం చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు అన్ని ప్రాజెక్టులు ఇంచుమించు అన్ని ప్రాజెక్టులు నిండడం, ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు అన్ని నిండడంతో ఈసారి రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇలాగనే సంవత్సరంకి ఒకసారి వర్షాలు పడుతూ అన్ని ప్రాజెక్టులు నిండుతూ మన రైతులు ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తొలిసారిగా నిజాం సాగర్ ప్రాజెక్టు నిండడం చాలా సంతోషంగా ఉంది. నిన్నటి వరకు అసలు ఇందులో వాటరే లేకుండా ఒకటి రోజులో ఇంత వచ్చేసరికి మాకు ఆనందంతో చూడడానికి వచ్చినాం. మస్తు ఆనందం అవుతుంది. 3 సంవత్సరాల నుంచి అసలు వాటర్ లేవు, ఒకటే రోజులో ఇంత నిండిపోయింది. అందుగురించి ఆనందంతో వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది మాకైతే. నిజాం సాగర్ నిండడం అంటే చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్న కళ ఇది. అయితే మాకు 10 సంవత్సరాలు మా పాప చిన్నగా ఉన్నప్పుడు గేట్ వదిలిండు. అప్పటిదాకా గేట్లు వదలలేదు, ఇప్పటిదాకా గేట్లు వదలలేదు. చాలా సంతోషం, చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు. అందుకే వచ్చాము.